ఏదైతే ఇప్పుడు ఈ ఫార్ములా రేసింగ్ సంబంధించి కేటీఆర్ గారి మీద వేసినటువంటి ఏసీబీ నోటీసులో ఏ సెక్షన్ల మీద కేసులు నమోదు చేశారు, దానివల్ల అసలు ఏంది ఇంపాక్ట్ ఏం పడబోతుంది అసలు అడ్వకేట్గా మీరు చెప్తే చాలా జనాలకు కూడా అర్థమవుతుంది. ఇది డెఫినెట్గా ఇది ఎట్లుంటదంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండి, ప్రభుత్వ ఉద్యోగి అంటే ఆ రోజు మంత్రిగా ఉన్నాడు కాబట్టి కన్సిడర్ చేస్తారు, కానీ మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ కావాలి. 13(1)A ప్రకారంగా మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ కావాలి. ఎక్కడ మిస్అప్రాప్రియేషన్ జరిగింది? అప్రాప్రియేషన్ జరిగింది. గతం ఉన్నటువంటి అగ్రిమెంట్ కి సంబంధించి గతంలో అగ్రిమెంట్ ఉంది కాబట్టి దాన్ని ముందలు తీసుకుపోయే దాంట్లో భాగంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అప్రాప్రియేషన్ చేసింది, మిస్అప్రాప్రియేషన్ జరగలేదు. దాంట్లో ఈ సెక్షన్లు పెట్టడం ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కుట్రపూరితంగా గతంలో ఆయన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిత్వరపరచాలని చెప్పేసి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు పార్టీలో ఉండి ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో 50 లక్షల నోట్లతోని మన ఎమ్మెల్యే గారిని కొనలేకపోయి దొరికిపోయిండు. ఆ దొరికిపోయిన సందర్భంగా రెడ్ హ్యాండెడ్ గా దొరికితే ఆయనని అందరు కూడా తెలుసు, కేసు పెట్టినరు, ఆయనని జైలుకి పంపించడం జరిగింది. అది స్పష్టంగా ప్రజలందరూ చూసిర్రు, ఆయన నోట్ల కట్టలు ఇచ్చేది చూసిర్రు, నోట్లు మాట్లాడిన చూసిర్రు, అన్ని చూసిర్రు. అది రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు, జైలుకి పోయిండు. ఈ రోజు నన్ను జైలుకి పంపించారు కదా, నేను కూడా జైలుకి పంపుతా. రివెంజ్ పాలిటిక్స్ ఈ తెలంగాణలో తీసుకొస్తుంది. ఏం చేసిండని కేటీఆర్ గారిని నువ్వు జైలుకి పంపుతావు అంటే, తెలంగాణలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచే దాంట్లో భాగంగా ఒక అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం చేసుకున్న దాంట్లో భాగంగా చెల్లింపులు చేస్తే ఒక మంత్రిగా ఆ సంస్థ వైస్ చైర్మన్ గా నిధులు ట్రాన్స్ఫర్ చేస్తే నిర్ణయం తీసుకుంటే నువ్వు దాన్ని ఏ విధంగా మిస్అప్రాప్రియేషన్ అని ఎట్లా అంటావు? రైట్, ఇదే సంబంధించిన విషయం. ఈ లేచిన కేసు 4 సెక్షన్లు 13(1)A దీన్ని దేనికి సూచిస్తుంది? అదే మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్. తర్వాత 13(2)PC అది పనిష్మెంట్. ఈ దాని ప్రకారంగా మిస్అప్రాప్రియేట్ ఎవరైనా చేస్తే దాని ప్రకారంగా 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలకు పనిష్మెంట్ ఉన్నది అనేది పనిష్మెంట్ సెక్షన్. అది ఒక 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. అంటే అది ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉండి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేస్తే అది వర్తిస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఎక్కడ జరిగింది? అదండి 120 కాన్స్పిరసీ అంటే కుట్ర కోణంలో ఆయన అరవింద్ కుమార్ గారు వీళ్ళందరూ కుట్ర కోణంలో అసలు అది ఏం జరిగిందని కుట్ర నాకు అర్థం కాదు. ఏంటంటే 55 కోట్లు చెల్లింపులు చేసారు, దాన్ని అగ్రిమెంట్ లో భాగంగా చెల్లింపులు చేసారు. ఆ చెల్లింపులు చేసారు కదా, కేటీఆర్ గారికి ఏమన్నా రూపాయి వచ్చింది అందులోంచి? కేటీఆర్ గారికి ఒక రూపాయి ఏమన్నా 55 కోట్ల నుండి తిరిగి ఏమన్నా వచ్చిందా? ఈ 4 సెక్షన్ కేటీఆర్ గారికి జరిగిన లాభం ఏంది? అదే ఇప్పుడు ఆ విషయం జనానికి అర్థమవుతుంది. 4 సెక్షన్లో అసలు నాన్ బెయిలబుల్ అయింది, బెయిల్ ఎన్నిల్లా నాన్ బెయిలబుల్. ఇప్పుడు 13(1)A అనేది మేజర్ సెక్షన్, 409 అనేది మేజర్ సెక్షన్. సబ్ సెక్షన్స్ ఇవన్నీ కూడా అదేమో పనిష్మెంట్. 13(2) అనేది పనిష్మెంట్. ఈ సెక్షన్ కి అది పనిష్మెంట్. అది 120B అనేది కాన్స్పిరసీ, కుట్ర. కాన్స్పిరసీ చేసి వీళ్ళందరూ కలిపి ఈ కుట్రలో వీళ్ళంతా కూడా భాగస్వాములు అనే దాంట్లో అది 120B పెట్టిండ్రు. కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా చట్టం ముందు ఓకే, నువ్వు ఈ రోజు నీకు దగ్గర పోలీస్ వ్యవస్థ ఉంది కాబట్టి నీ దగ్గర అసలు ఏసీబీ కేసే కాదు అది. జనరల్ గా మీరు ఎవరన్నా పోయి, ఇప్పుడు ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు, రేపు నువ్వు పోయి ఒక నిర్ణయం తీసుకొని ఒక కేటాయింపులు చేసినావు అనుకో, దాన్ని ఇప్పుడు మొన్న ఏదో ఒక నిర్ణయాలు తీసుకుంటావు ప్రభుత్వంగా ఉన్నప్పుడు. బ్రాండ్ ఇమేజ్ పెంచడం కావచ్చు, ఒక ప్రోగ్రామ్ కి స్పాన్సర్షిప్ చేయడం కావచ్చు, రకరకాల. ఈరోజు సిరాజ్ గారు ఉన్నారు, సిరాజ్ కి పైసలు ఇచ్చినాం, మనం ఉద్యోగం ఇచ్చినాం. ఇవన్నీ కూడా ఇప్పుడు సానియా మిర్జా ఉంది, సానియా మిర్జా గారు కూడా గతంలో ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? ఈ తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ నుండి ఆమె అంతర్జాతీయ స్థాయిలో రిప్రజెంట్ చేసింది, ఆమె ఒక మెడల్ సాధించింది అని ఇస్తాం. దానంతర మాత్రం దీంట్లో మిస్అప్రాప్రియేట్ ఉంది, నువ్వు ఎందుకు ఇచ్చినావు, కోర్టు ఎందుకు ఇచ్చినావు, 50 లక్షలు ఇవ్వచ్చు, 10 లక్షలు ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా ఇది ప్రజలు ఎవ్వరు కూడా అంటే తెలుసలేదు వాస్తవానికి. ఇవన్నీ కూడా తెలియాలి. అందుకే కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పిండు, ఆయన మీద ఏదైతే లీకులు ఇచ్చి వీళ్ళు నిజంగా ఏం చేస్తారంటే, మొత్తం మనం గతంలో ఇంటుంటివి ఏదన్నా కుక్కని చంపాలంటే ఆ పిచ్చి కుక్క అని చెప్పేసి, అంటే చంపినా కానీ దాన్ని ఎవరు అడగరు అనేది. ఇది కేటీఆర్ గారి మీద కావచ్చు, కేసీఆర్ గారి మీద కావచ్చు లీకులు ఇవ్వడం, వాళ్ళకి సంబంధించిన ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి కొన్ని పత్రికలు ఉన్నాయి, కొన్ని న్యూస్ ఛానళ్ళు ఉన్నాయి, వీటన్నిటితోని లీకులు ఇవ్వడం. కేటీఆర్ గారు A1, కేటీఆర్ గారు అరెస్ట్, ఇప్పుడు అరెస్ట్, రేపు అరెస్ట్, ఎల్లుండి అరెస్ట్. ఇది సంవత్సరం కాలం నుండి వింటున్నాం.
ఇది అరెస్ట్ 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 అని చెప్పి బోర్ వచ్చేసింది. ఈ అరెస్టులు కొత్త కాదు, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం చేసినటువంటి పార్టీ. ఈ అరెస్టులు, కొట్లాటలు, జైళ్ళు, కేసులు ఇవన్నీ కూడా సర్వసాధారణం. ఈ దాంట్లో ఎవ్వరు కూడా ఇప్పుడు లగచర్ల రైతులు ఈ రోజు రిలీజ్ అయ్యారు సంగారెడ్డి జైలు ఆడ నుండి. వాళ్ళు కూడా అంటున్నారు మేము బీఆర్ఎస్ ఒక న్యాయవాదిగా మనం న్యాయం చదువు అంటే ఒక పట్టా ఉన్నట్టు న్యాయవాది, గతంలో నేను ఫుల్ సీరియస్ గా ప్రాక్టీస్ చేసినట్టు గతంలో ఉన్న ఉద్యమకారుడు శివప్రసాద్ పటేల్ రూట్లో మొదట బీసీ కమిషన్ మెంబర్ చేసారు కాబట్టి మీరు కొంచెం జర స్లోగా అయ్యారు. కానీ మీరు మీ అగ్రెసివ్ స్పీచ్ నాకు తెలుసు, మీ అగ్రెసివ్ ఇంటర్వ్యూ కూడా నాకు తెలుసు. ఆ శివప్రసాద్ పటేల్ బయటికి రావాలి, ఇంకా రావట్లేదు అని ఆలోచిస్తున్నా. డెఫినెట్ గా వస్తారు. మనం అంటే ఒక కమిషన్ గా చేసినప్పుడు చాలా కంట్రోల్ గా మనం ఉందాతనాన్ని పెట్టుకొని ఆ పోస్ట్ ఉండేటటువంటి గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉంటుంది. ఎట్లాంటి అట్లా మాట్లాడడానికి ఉండదు. ఆ పార్టీ యాక్టివిటీస్ చేయడం కాదు, ఇవన్నీ కూడా చాలా 3 సంవత్సరాలు చాలా గ్యాప్ రావడం జరిగింది. అది చేయాల్సిందే, ఎందుకంటే మనం ఏ దాంట్లో ఉన్నప్పుడు ఆ పాత్ర నిర్వహించాలి. ఈ రోజు పాత్ర నిర్వహించాలి. కేసీఆర్ గారు చెప్పారు, దానికోసం మేము ఎవరు చేయలే. రాష్ట్రంలో ఇంతకుముందు గతంలో కూడా కమిషన్లు ఉన్నాయి, అది చేయనటువంటి పని మేము చేసినాం. మొత్తం కూడా మేము అసలు కమిషన్గా ఈ లోకల్ బాడీ రిజర్వేషన్ ఫిక్స్ చేయడం కోసం కావచ్చు, మేము తమిళనాడు కూడా పోవడం జరిగింది. తమిళనాడులో అసలు లోకల్ బాడీకి రిజర్వేషన్ లేదు. మేము పోయిన తరకు ఎవరు తెలియదు. ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్కు 69% ఉంది రిజర్వేషన్, కానీ లోకల్ బాడీ రిజర్వేషన్ లేదు అక్కడ తమిళనాడులో. ఎస్సీ ఎస్టీలకు తప్ప బీసీలకు అక్కడ లోకల్ బాడీ రిజర్వేషన్ లేదు. అదేవిధంగా మేము కర్ణాటక పోయినాం, మధ్యప్రదేశ్ పోయినాం. మధ్యప్రదేశ్ ఫస్ట్ స్టేట్ ఏదైతే వికాస్ కిషన్ రావు గవాలి జడ్జ్మెంట్ ఉందో అది ఫాలో అయినటువంటి ఫస్ట్ ఏ రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం. మేమంతా కూడా అధ్యయనం చేసినాం పూర్తి స్థాయిలో. అప్పుడు కూడా ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలక్షన్స్ లేకుండే, ఎలక్షన్లు వచ్చే టైంకి ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం చాలా మా చైర్మన్ గారితో మీటింగ్లు పెట్టినరు, చేస్తామన్నారు, అన్నీ చేసిర్రు, కానీ పని అప్పచెప్పలేరు. అప్పచెప్పకుండా మాతో కాలయాపన చేసిర్రు. అదేవిధంగా వాళ్ళు ఏందన్నారు, ఇప్పుడు కులగణన మేజర్గా కులగణన చేస్తాం అని చెప్పేసి వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో కులగణన చేసి 23 ఉన్నటువంటి దాన్ని మేము 42% పెంచుతామని చెప్పారు. ఎన్ని రోజుల్లో చేస్తామన్నారు? 6 నెలల్లో చేస్తామన్నారు. వాళ్ళ అధికారంలోకి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? సంవత్సరం కాలం అయిపోయింది. అయిపోయింది. ఇప్పటి వరకు ఏమన్నా ఉందా? ఆ కులగణన ఊసుందా? అసలు రేవంత్ రెడ్డి గారు దాని మీద ఒక్కరోజన్నా రివ్యూ పెట్టిండా? అసలు ఎంత శాతం జరిగిందో ఎవరికైనా తెలుసా? రైట్. ఇదే విషయం మీద మీరు చెప్తే జనాలకు ఖచ్చితంగా ఎక్కుతుంది. స్థానిక సంస్థల ఎలక్షన్లో ఈసారి వీళ్ళు చెప్పినట్టు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు ఇచ్చే పోతారు అనేది మీకు నమ్మకం ఉందా? ఎందుకంటే మీరు కూడా బీసీ కమిషన్ మెంబర్. 0% నమ్మకం లేదు. మరి ఎట్లా జనాలు నమ్ముతారా? జనాలు బీసీలను మోసం చేసినట్టు కదా. 100% వాళ్ళు ఏదన్నా మోసం చేస్తారు. 100%. ఇప్పుడు 420 హామీలు ఇచ్చారు, దాంట్లో ఇదొక హామీ. చాలా కీలకంగా అండి. ఇప్పుడు అధికారంలో రావడానికి చాలా మంది బీసీలు మాకు పదవులు వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కొట్టేసి 8,000 పోస్టులు వస్తాయి కూడా చెప్పారు. 8,000 పోస్టులు వస్తాయి రాష్ట్రంలో బీసీలకని కూడా వాళ్ళు ఆ కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిర్రు. మేము 42% పెంచితే ఇంతమంది సర్పంచ్లు అవుతారు, ఇంతమంది ఇవి అవుతారు అని చెప్పేసి ఎన్ని వేల పోస్టులు వస్తాయని చెప్పిర్రు. ఈ రోజు ఏ పరిస్థితి